2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటూ తమ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి, అలాంటి అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్ళారు. భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్రలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ దృష్టిలో పెట్టుకుంటూ వాటిని ఆ ఎన్నికల మేనిఫెస్టోగా తయారు చేశారు. రాహుల్ గాంధీ ఈ పర్యటనలో భాగంగా దాదాపుగా రైతుగా ఇటు ర్యాలీలుగా ట్రాక్టర్ ర్యాలీ దగ్గర కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ వారికి కావాల్సిన అంశాలకు సంబంధించి ముఖ్యంగా తీసుకున్నారు. సో ఆ డేటానే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు రేపు ఏప్రిల్ 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. 5 న్యాయాలకు సంబంధించి టోటల్గా 25 గ్యారంటీలను విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 6వ తేదీన జైపూర్లో బహిరంగ సభ ఉండబోతోంది. ఆ సభలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మిగతా వారందరూ కూడా జైపూర్లో చేరుకుని ఈ మేనిఫెస్టోని రేపు షెడ్యూల్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ద్వారా ఈ మేనిఫెస్టోని తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 5 న్యాయాలకు సంబంధించి భాగస్వామి న్యాయ్, కిసాన్ న్యాయ్, మహిళా న్యాయ్, కార్మిక్ న్యాయ్, యువ న్యాయ్ అంటూ ఈ 5 సంబంధించి 5 కేటగిరీలకు సంబంధించి 5x5 25 గ్యారంటీలను అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ముఖ్యంగా యువనాయ గ్యారంటీ కింద 30 లక్షల మంది ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గ్రీన్ సిగ్నల్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తోంది. మరోవైపు కులగణన చేసి 50% రిజర్వేషన్లు కూడా తగ్గించి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉండబోతుందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఎటువంటి అంశాలు కావాలి, ఎటువంటి షరతులు ఉన్నాయి, అవన్నింటిని కూడా క్లియర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటూ తెలుసుకోవచ్చు. మరి కార్మిక నాయకు సంబంధించి ఇప్పటికే కార్మికుల ఆరోగ్యం కావచ్చు, వారి దినచర్య జీతం కావచ్చు, వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టుకుంటూ కూడా ముందుగా అడుగులేస్తుంది. సో అలాంటి నేపథ్యంలోనే కార్మికుల ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. అలాగే రోజువారీ వేతనం ఉంటుంది కదా, సో దానికి సంబంధించి 400 కంటే ఎక్కువ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దృష్టిలో పెట్టుకుంటూ ముందుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద నిరుపేద మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏడాదికి 1 లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా వారి సంక్షేమానికి కావాల్సిన అభివృద్ధి పథకాల వైపు అన్నింటి వైపు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్న పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకుంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల ముందుకు తమ మేనిఫెస్టో వెళ్తుంది కాబట్టి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని కలిశారు, ఎంతోమంది దగ్గర నుంచి అవుట్పుట్ అయితే తీసుకున్నారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మీకు ఇంకా కావాల్సిన అంశాలేంటి, మీకు ఏం కావాలనే కోణంలో అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో పాటు ఈ చాలామంది నాయకులు తమ వెంట నడిచారు. వారి దగ్గర నుంచి కూడా డేటా తీసుకుంటూ కూడా ఇప్పుడు ఎన్నికలకైతే మేనిఫెస్టో రూపకల్పన అయితే జరిగింది. సో ఏప్రిల్ 5వ తేదీన రేపు ఉదయం 11:30 కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 6వ తేదీన జైపూర్లో బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే కోణంతో అయితే ముందుకెళ్తుంది. 2014లో జరిగిన తప్పును మరోసారి 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా ముందుకెళ్లాలనే కోణంతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది. సో మొత్తంగా తమ పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి 2024లో ఎన్నికల్లో పూర్తిగా విజయం దిశగా వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ఒకవైపు బీజేపీ పార్టీ జాతీయ పార్టీగా ఉంది. ఇప్పటికీ 370+ ఇంకొక 30-40 స్థానాలు కలుపుకొని 400 స్థానాలు గెలుస్తామంటూ కూడా బీజేపీ పార్టీ ఒక ధీమాతో అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారా లేకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు నిలబడతారా అనే దానికి ప్రజలే దీనికి కావాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటి ఎన్నికలు షెడ్యూల్ కూడా వచ్చేసింది. మొదటి దశలో జరుగుతున్న ఎన్నికలు కూడా రసవత్తరంగా మారిపోతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన మొదటి ఓటు కూడా ఈ ఎన్నికల్లో పడబోతోంది. సో నెక్స్ట్ మొత్తానికి ఫైనల్ ఎన్నికల ముగింపు మొత్తానికి జూన్ 4వ తేదీన ముగిపోతుంది. దాని తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎక్కడెక్కడ ఎవరెవరు అధికారంలోకి వచ్చారు, ఏ ఎంపీ ఎక్కడ గెలిచారు, లేకపోతే ఏ ఎమ్మెల్యే ఎక్కడ గెలిచారు అలాంటి అప్డేట్స్ కూడా ఆంధ్రప్రభలో మరింత చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.